ఆర్ఆర్ఆర్ మూవీ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. దీంతో ఆయన చేస్తున్న సినిమాలపై ఇంటర్నేషనల్ వైడ్ గా భారీ బజ్ క్రియేట్ అవుతోంది. ప్రస్తుతం ఆయన చేతిలో 2 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో కొరటాల షోతో చేస్తున్న దేవరా, రెండవది బాలీవుడ్ లో చేస్తున్న వార్ 2. ఈ 2 సినిమాల్లో వార్ 2 మూవీపై ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. కారణం ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా నటిస్తూ ఉండటం. వార్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ రా ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపిస్తున్నాడని టాక్ నడుస్తోంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా వార్ 2 గురించి అలాంటి న్యూస్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చర్చనీయాంశం అయింది. అదేంటంటే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారట. కేవలం ప్రత్యేక పాత్ర కోసం ఏకంగా 100 కోట్లు అందుకోనున్నాడట ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్ అవాక్ అవుతున్నారట. కారణం అక్కడ చాలా మంది స్టార్స్ ఉన్నప్పటికీ ఏ హీరో కూడా ఫుల్ సినిమాకి సైతం 100 కోట్లు రెమ్యూనరేషన్ అందుకోలేదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ వంటి స్టార్స్ మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు కేవలం స్పెషల్ రోల్ కోసం ఎన్టీఆర్ ఈ రేంజ్ లో చార్జ్ చేస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. స్పెషల్ రోల్ కోసం 100 కోట్ల, ఇదెక్కడి మాస్ క్రేజ్ మావా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని